ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి అలంకరణ గురించి, రూపం విశేషాల గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. సర్వజీవులలోనూ లక్ష్మి అంటే గుర్తులు, సంకేతాలు. ఒక వ్యక్తిని గుర్తించటానికి ఏ ఏ లక్షణాలు ఉంటాయో ఆ రూపంలో ఉన్నటువంటి తల్లి లక్ష్మి. అటువంటి మహాలక్ష్మి మహిషాసుర మర్దనం కోసం అవతరించడం జరిగింది. మహాలక్ష్మి అంటే చాలా శాంత స్వరూపిణి, కాసులు కురిపిస్తుంది, బంగారం ఇచ్చేస్తుంది అనుకుంటాం కదమ్మా. మరి అలాంటిది సంహారం కోసం ఎట్లా? ఎందుకంటే మనం బియ్యంలో రాళ్ళు ఏరితే కదా బియ్యం వాడుకుంటాం. ఇంట్లో పురుగులు వస్తే వాటిని అవతలికి జరిపేస్తే కదా మనం ఇంట్లో ఉండగలుగుతాం. పామో తేలో వస్తే దాన్ని పక్కకి పంపించేస్తే కదా, వీలైతే చంపితే కదా మీదకొస్తుంటే ప్రశాంతంగా బతకగలం. అందుకని అందరికీ ప్రశాంతత ఇవ్వడం కోసం ఆ రకమైనటువంటి కించిత్ కాఠిన్యాన్ని ప్రదర్శించక తప్పదు. దుష్ట సంహారం లేనిదే శిష్టరక్షణ జరగదమ్మా. దుష్ట శిక్షణ ముందు జరుగుతుంది, తర్వాత శిష్ట రక్షణ జరుగుతుంది. దీన్నే పిల్లలు అడుగుతూ ఉంటారు, ముందర చెడ్డవాళ్ల పేరు ఎందుకు వచ్చింది, మంచి వాళ్ళ పేరు రావాలి కదా అని. బియ్యంలో రాళ్లే ఏరతాం కానీ బియ్యం ఏరం కదా. మరే అది అర్థమైంది. ఎస్. సో అమ్మవారి అవతార విశేషాలు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ లక్ష్మి యొక్క అవతారమే మహిషాసుర మర్దనానికి వచ్చింది. లక్ష్మి ఎవరు అంటే విష్ణువుకి ఉన్నటువంటి శక్తి. ఈ లక్ష్మి లేకపోతే విష్ణువు తను లోకాలని స్థితిగా ఉంచలేడు. స్థితికారకుడుగా తన కర్తవ్యం నిర్వర్తించాలంటే లక్ష్మి యొక్క అవసరం ఉంది. లోకాలని పాలించి రక్షించేటటువంటి కర్తవ్యం విష్ణువుది గనక తప్పనిసరిగా ఇక్కడ అల్లకల్లోలం జరిగితే మహాలక్ష్మి కూడా తన అవతారం ధరించి దాన్ని సరిచేయవలసినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. ఈ లక్ష్మీదేవి లోకైక దీపాంకుర, లోకాలన్నింటికీ కూడా దీపంగా మనకి చిన్న దీపపు మొలకలాగా లోకానికి వెలుగునిస్తూ ఉంటుంది. ఆ మొలక నుంచే కదా లోకానికి అంత వెలుగు వచ్చేటటువంటి దేవుడు ముకుంద ప్రియ. క్షీర సముద్రంలోంచి ఆవిడ ఆవిర్భవించినప్పుడు అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కల్పంలో లక్ష్మీదేవి ఒక్కొక్క దాని నుంచి ఆవిర్భవించింది. ఇంతకు ముందు కల్పంలో జరిగింది ఏమిటి అంటే మనకి వర్తించేటటువంటి కల్పంలో జరిగింది ఏమిటి అంటే ఆవిడ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఆవిడ అలా పాల సముద్రంలోంచి ఆవిర్భవించంగానే అద్భుతమైనటువంటి సౌందర్య రాశి, యవ్వనంతో మిసమిసలాడిపోతుంది. పాల మీద ఉన్న మేగడలాగా, పసిమి మేగడలాగా ఉన్నటువంటి ఆవిడని అన్నమయ్య కూడా వర్ణిస్తారు. అటువంటి ఆ రూపంతో ఉన్నటువంటి ఆవిడని చూడగానే దేవతలందరూ ఈవిడ మాకు వస్తే బాగుండు, మమ్మల్ని వరిస్తే బాగుండు అని అనుకున్నారట. చేతిలో పూలమాల పుచ్చుకుని ఆవిడ ఆవిర్భవించినప్పుడు, పూలమాలతో ఆవిర్భవించిందమ్మా. చిన్నప్పుడు చేతిలో దండ ఉంది. పుట్టంగానే దేవతలందరూ కనుక దిగ్గజాలు ఆకాశగంగ నుంచి నీళ్లు తీసుకొస్తే దేవతలందరూ కలిసి ఆవిడికి పురిటి స్నానం చేయించారు. అలాంటిది ఆవిడ్ని చూసి మాకు కావాలి మాకు కావాలి అనుకుంటుంటే ఆవిడ ఒక్కొక్కళ్ళని చూసి వీడిలో ఈ లక్షణం ఉంది, వీడి చాలా వివరంగా ఉంటుంది అదంతా. ఇలాంటి వాళ్ళకి కాదు అని చెప్పి ఎటువంటి లోటు లేని విష్ణువుని ఆవిడ వరించటం జరిగింది. అందుకే చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా లక్ష్మి కావాలి అని ఎవరైనా అనుకుంటే అదొక్కసారి చదువుకోండి. మన దగ్గరికి లక్ష్మి ఎందుకు రాదో మనకు అర్థమవుతుంది. ఏ లక్షణం ఉంటే మన దగ్గరికి లక్ష్మీదేవి రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నాం మనం తెలుసుకుంటే లక్ష్మి వచ్చే లక్షణాలు మనం సంపాదించుకోవచ్చు. భాగవతంలో తెలుగులో శుభ్రంగా ఉంది. పోతన గారు చాలా తెలుగులో మనకు అర్థమయ్యేటి రచించారు. క్షీరసాగర మథనం అనేటటువంటి దాంట్లో లక్ష్మీదేవి ఆవిర్భావం, లక్ష్మీదేవి వివాహం, ఇవన్నీ కూడా స్వయంవరం అదంతా ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవి చక్కగా తామరలందుండెడి ముద్దరాలు
జగముల్ మన్నించు ఇల్లాలు అని పోతనామాచ్యుల వారే చెప్పారు. తామరల్లో ఉంటుంది, లోకాలన్నిటి చేత గౌరవించబడుతూ ఉంటుంది. కలుముల నీనెడు తల్లి, ఆవిడ దగ్గర నుంచి కలుములు వస్తాయి, సంపదలు వచ్చేస్తాయి. ఆవిడ దగ్గర నుంచి వచ్చేవి ఏమిటంటే కలుములు, సంపదలు, అన్ని రకాల సంపదలు. మనం ఏదో అష్టైశ్వర్యాలని 8 చెప్తాం కానీ అంతకు మించి ఎన్ని లేవు సంపదలు. అన్ని రకాల సంపదలను ఇచ్చేటటువంటి తల్లి. ఈ సృష్టిలో ఏదైనా సంపద ఉంది అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంగానే సంపదలు ఉన్నాయి. అటువంటి మహాలక్ష్మి అవతారంలో మనకి అమ్మవారు ఈనాడు అవతారం ధరించి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. సో అమ్మవారికి అష్టోత్తరం కానివ్వండి, లేదంటే ఇష్టమైన నైవేద్యం కానివ్వండి, ఏదైనా చెప్పి పెట్టున్నారా? అమ్మ లక్ష్మీదేవికి అష్టోత్తరం ఉంది. నిత్యం చాలా మంది ఇళ్లల్లో ఆడవాళ్ళందరూ చదువుతూ ఉంటారు. వందే పద్మకరాం ప్రసన్నవదనం సౌభాగ్యదాం భాగ్యదాం అని చెప్తూ ఆవిడ గురించి చెప్పేటటువంటి అష్టోత్తరం ఉంది. అది నిత్యం చాలా మందికి నిత్యపారాయణ. అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంది, లక్ష్మీ సహస్రనామం ఉంది. చాలా బాగుంటుంది. లక్ష్మీ సహస్రనామం చదివితే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఓహో, ఇన్ని రకాల సంపదలు వస్తాయా లక్ష్మీదేవిని ఆరాధిస్తే అని. సాహిత్యం వస్తుంది, సంగీతం వస్తుంది, వ్యాకరణం వస్తుంది, జ్యోతిష్ శాస్త్రం వస్తుంది, వేదం వస్తుంది. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తే వస్తాయి అని మనకి సహస్రనామంలో కనపడుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ అష్టలక్ష్మి స్తుతులు ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్క స్తుతి చేసినా వీటన్నింటికన్నా అందరూ చాలా ఇష్టపడేటటువంటిది బాలుడుగా శంకరాచార్యులు చెప్పినటువంటి కనకధారాస్తవం. అందులో లక్ష్మికి సంబంధించిన సమస్తమైనటువంటి విశేషాలు ఉంటాయి. ఆవిడని అనుగ్రహించి ప్రార్థిస్తూ ఆవిడకి విష్ణువుకి ఉండేటటువంటి దాంపత్య శోభని గురించి వర్ణిస్తూ తనను ఎందుకు అనుగ్రహించాలో కారణం చెప్పుకుంటూ చెప్పింది. ఎంత అద్భుతంగానూ ఉంటుంది కనకధారాస్తుతి, అద్భుతమైనటువంటిది. కనుక వీటిల్లో ఏ ఒక్క స్తోత్రం చేసినా జగన్మాత అనుగ్రహిస్తుందండి. ఆవిడ ఎప్పుడు అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటుంది. కాకపోతే మనకు అడగటం చేత కాదు, చేతులు జోడించి అమ్మా అని దీనంగా అడిగితే ఇవ్వకుండా ఉండదండి. మనం ఇలా పెట్టుకుని అడుగుతూ ఉంటాం కదా. ఇలా పెట్టి అడిగితే ఏమందుతుంది మనకి? ఇలా పెట్టుకుని అడగాలి. అడగండి. నోటితో అడగడం చేతకపోతే మనస్సుతోనే అడగండి. ఆవిడ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమే. సో అడిగే విధానం కూడా ప్రాధాన్యం కదమ్మా. ప్రధానమమ్మా. అడిగి నాకే అంటే ఎవరిస్తారు మరే, అదే కదా. నాకు ఇవ్వమ్మా అంటే చాలా మంది ఇస్తారు. అమ్మా ఇవ్వు అంటే ఇచ్చేవాళ్ళు బోడి మంది. సో 5వది మహాలక్ష్మి అవతారం గురించి, వాటి విశేషాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.